కదా, అవును. శాటిలైట్ తీసుకెళ్లి, అది విదేశాల ఎస్. ఎస్. శాటిలైట్ తీసుకెళ్లి కక్షలో పెట్టారు, ప్రైవేటీకరణ ఉమ్. చేశారు. ఇన్ని రోజులు ఇస్రో సైంటిస్టులు చేస్తే నోరు అప్పగించి ఉమ్. చూసేవాళ్ళం, అబ్బాయి ఇంత అద్భుతం చేస్తున్నారు మన శాస్త్రజ్ఞులని. అరే శాస్త్రజ్ఞులు ఉమ్. కాదు, పిల్లలు చేస్తున్నారు, యువకులు. మీరు అవకాశాలు ఉమ్. ఇస్తలేరు కదా. ఉమ్. ఆకాశానికే హద్దుగా పరిగెత్తే యువత మన దేశంలో ఉంటే వాళ్ళని ఉమ్. తుపాకులు బట్టి అడవులోకి పంపి యుద్ధాలు చేయమని చెప్తారా మీరు? మీరు మీరు ఉమ్. ఈ వీళ్ళు మేధావులా వీళ్ళంతా కూడా? నేను చెప్పే ఉమ్. వాళ్ళంతా ఉమ్. అనే ఒక మేధావి, ఆమె ఉమ్. పర్యావరణ శాస్త్రవేత్తనే కదా. 20 ఉమ్. ఏళ్ళు ఒక ఉద్యమం చేసి నర్మదా ఉమ్. డ్యామ్ ను కట్టకుండా ఆపగలిగింది ఆమె. 20 ఏళ్ళు ఉమ్. కాంగ్రెస్ ప్రభుత్వం 20 ఏళ్ళు. భయపడిపోయింది. మోడీ గారు ఉమ్. వచ్చి ఆమెను పక్కన పెట్టి డ్యామ్ కట్టారు. ఇప్పుడు ఉమ్. ఎడారి ప్రాంతాలకు, గుజరాత్ ఎడారి ప్రాంతాలకు నీళ్లు అయిపోయినాయి, సస్యశ్యామలం అయిపోయింది. మీరు ఉమ్. అహ్మదాబాద్ పట్టణంలో నర్మదా నీళ్లు చూస్తారు మీరు, సబర్మతి అవును. ఆశ్రమం ముందల. సబర్మతి అవును. ఆశ్రమం ముందల ఇప్పుడు ఇలాగే ఉండేది, మన దగ్గర మూసి ఎట్లా ఉండదు అట్లా ఉండేది. ఇప్పుడు ఉమ్. అద్భుతాలు జరుగుతున్నాయి. అక్కడ అత్యధికంగా లాభపడ్డది గిరిజనులే. ఇప్పుడు మేధా ఉమ్. పాట్కర్ వచ్చి అక్కడ నిలబడి ఉమ్. ముక్కు చెవులు తీసుకొని నేనేమన్నా బింగిల్ తీసి చెప్పాలి, నేను చేసింది తప్పు అని ఉమ్. చెప్పాలి. ఆమె ఆమె ఎక్కడుంది ఉమ్. చెప్పండి? తీస్తా సెటిల్వాది ఎక్కడుంది చెప్పండి? వీళ్ళంతా ఉద్యమకారులు, ఉమ్. ద్రోహులు, ఉమ్. వీళ్ళు దేశ ద్రోహులు అని నేను ఎస్. అందుకే అంటాను. కనుక మన ఉమ్. దగ్గర ఎక్కడైనా అణు రియాక్టర్స్ రేపు ప్రైవేటీకరణ జరగబోతుంది. చిన్న చిన్న అణు ఉమ్. రియాక్టర్స్ రాబోతున్నాయి, ప్రైవేట్ కు ఉమ్. ఇచ్చేస్తారు. ప్రైవేట్ లో పిల్లలు అద్భుతాలు చేస్తారు. విద్యుత్ ఉమ్. మనకు ఎనర్జీ కొరత ఉండదండి, ఉండదు. ఎస్. మా కనుక ఉమ్. పిల్లలు ఇప్పుడు కమాల్ చేస్తున్నారు. ఉద్యోగాలు మేము ఉమ్. ఇస్తాం రాండి అని పిలుస్తున్నారు వాళ్ళే. ఉద్యోగాలు ఉమ్. అడుక్కోవడం లేదు ఇప్పుడున్న యువత. నాకు ఉద్యోగం ఇవ్వండి అయ్యా, ఉమ్. నీ ప్రభుత్వం ఎవరికి కావాలి నీ ప్రభుత్వ ఉద్యోగం అని అంటున్నారు వాళ్ళు. ఉమ్. కనుక వాళ్ళకు అవకాశాలు కలిగించండి అయ్యా అని అంటే, మీరు ఉద్యోగాలు ఉమ్. ఇవ్వండి, మేము ఉద్యమం చేస్తాం, లేకపోతే మేము జెన్జీ జెన్జీ అని. జెన్జీని మీరు తప్పుదారి పట్టిస్తున్నారు, జెన్జీని మీరు దేశద్రోహులు అనుకుంటున్నారు, జెన్జీని అర్థం పర్థం ఉమ్. లేని తిరుగుబాట్లు చేసే పిచ్చోళ్ళగా మీరు వర్ణిస్తున్నారు. కానీ భారతదేశంలో ఉమ్. జెన్జీ చాలా మీనింగ్ఫుల్. ఉమ్. జెన్జీ వాళ్ళకి తెలుసు ఉమ్. మంచి చెడు. వీళ్ళు చాలా రోజులు ఉమ్. మిస్గైడ్ చేయలేరండి, నా ఉద్దేశం అది. ప్రపంచం అంతా ఉమ్. తిరగబడుతున్నారు, యువత అంటేనే తిరగబడే వాళ్ళు, అర్థం పర్థం లేకుండా ఉమ్. తిరగబడతారు అనేటువంటి ఒక ఉమ్. ఆలోచనలో ఉన్న వాళ్ళు వీళ్ళంతా. అంతా ఉమ్. తిరగబడుతుంటే భారతదేశంలో ఎందుకు తిరగబడడం లేదు? కనుక మేము దీన్ని ఉమ్. ఇంకొక నేపాల్ చేస్తామని నిన్న ఒక నినాదాలు ఇచ్చారు. మీరు అన్నది కరెక్ట్. అది నిన్న అవును. ఉద్యమంలో విల్ మేక్ ఇట్ ఉమ్. అనదర్ నేపాల్ అని ఒకడు, ఏం కావాలి నీకు, ఏం కావాలి? ఉమ్. ఇంకో నేపాల్ చేస్తారా, ఇంకో బంగ్లాదేశ్ ఉమ్. చేస్తారా? బంగ్లాదేశ్ ఉమ్. లో ఏం జరిగింది? యూనిస్ అనే పప్పెట్ అమెరికా నుంచి వచ్చి పడ్డాడు కదా. ఇరా మీకు ఉమ్. కావాల్సింది ఇది. మోడల్ ఏంది అంటే, అమెరికా ఎప్పుడైతే నా ఉమ్. మాట వినని ప్రభుత్వం ఉందో తొలగించి తన ఉమ్. పప్పెట్ ను ఆడ పెడతది. యూనిస్ లాంటి వాడిని ఓకే. తెచ్చి ఇక్కడ కూడా పెడతది. ఇది మనకు కావాలి? ఉమ్. మనకు ఉమ్. ఆత్మాభిమానం లేదా, ఆత్మగౌరవం లేదా? మన సువిశాల ఉమ్. దేశం. అందుకే నేనేమంటున్నా అంటే, జెన్జీ జెన్జీ అంటే ఉమ్. అర్థం పర్థం లేని తిరుగుబాట్లు చేసేవాళ్ళు, పిచ్చోళ్ళు ఉమ్. అని వీళ్ళు అనుకుంటున్నారు. ఉమ్. భారతదేశంలో యువత ఓకే. అలా అలా లేరండి. ఇప్పుడు ఉమ్. భారతదేశంలో చాలా భజన క్లబ్స్ అని ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. మీరు ఉమ్. ఇస్కాన్ మూమెంట్ చూసినట్టయితే యూత్ అంతా కూడా ఉమ్. అమెరికాలో కూడా అమెరికన్స్ కూడా డాన్స్ చేస్తుంటారు భజనలో. ఇది జెన్జీ, అవును. చాలా డిఫరెంట్ జెన్జీ. భారతదేశం యొక్క జెన్జీ ఊరికే ఉమ్. పిచ్చోళ్ళు లాగా దేనికంటే దానికి తిరగబడే వాళ్ళకి. ఒక్కసారి ఇక్కడ ఉమ్. భారతదేశంలో మొదటిసారి స్కై ఓపెన్ చేశారు మోడీ గారు. ఉమ్. స్కై రూట్ అని చెప్పేసి ఒక కంపెనీ, 30 ఏళ్ల కుర్రాళ్ళు, హైదరాబాద్ కుర్రాళ్ళు ఈ రోజు అవును. ఆ, ఆకాశంలోకి పరిగెత్తారు. అంటే మోడీ సక్సెస్ అయ్యాడు అనే కన్నా ప్రతిపక్షాలు ఫెయిల్ అయ్యారు అని నేను అంటున్నాను. అందుకే ఎస్. ప్రతిపక్షాలు తమ పాత్రను నిర్వహించడంలో ఫెయిల్ కావడం వల్ల మోడీ మరింత ఉమ్. సక్సెస్ గా మనకు కనిపిస్తున్నారు. ఉదాహరణకు మీరు ఉమ్. అయోధ్యలో డబ్బు దొంగతనం అయింది. మీరు మీరు అవును. మీ- మీరు మీరు ఉద్యమం చేయండి, తప్పేముంది దాంట్లో? ఎట్లా జరుగుతుంది ఉమ్. లెక్క తెలుసండి అని మీరు గొడవ చేయండి. నీట్ కూడా అంతే, ఉమ్. నీట్ కూడా ఉమ్. ఉద్యమం చేయండి, తప్పులు జరిగినప్పుడు ఉమ్. ఉద్యమం. కానీ మీరు ఎజెండా అదర్ ఎజెండాతో చేస్తున్నారు, అది మాకు కనబడుతుంది. ఉమ్. ఉదాహరణకు ఓవైసీ అనేవాడు పార్లమెంట్ లో వెళ్ళి ప్రమాణ స్వీకారం ఉమ్. మొదటి రోజు మీరు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన గాజా గురించి లేవనెత్తుతున్నాడు అక్కడ. హమాస్ ఉమ్. సమస్యను లేవనెత్తుతాడు. ఇది ఉమ్. పార్లమెంట్ అదేమన్నా? అది కూడా మొదటి రోజు ఉమ్. కొత్త పార్లమెంటు సమావేశం. అంటే ఈ దేశంలో ఎజెండా, మీరు ఈ దేశంలో ఉన్న ప్రజల గురించి కాకుండా మీరు ఎవరినో ప్లీజ్ చేయాలి,
పోలరైజేషన్ ఇన్ని రోజులు చేశారు. ముస్లింలను పోలరైజ్ చేయాలి, మేము గెలవాలి. ఉమ్, ఇది చూసి ఉమ్, చూసి హిందువులు విసుగు చెందుతున్నారు. కనీసం మీకు అది yes, కూడా అర్థమైతలేదు. ఎంత శృతి మించిపోయినట్టే మీరు. ఇప్పుడు ఉదాహరణకు ఒక కుర్రాడు వాడు ఆటో వెనకాల రాసుకున్నాడు, ఈ దేశంలో అవును, పుట్టినవాడు ప్రతి వాడు హిందూ అని రాసుకున్నాడు. అది అవును, తప్ప ఒప్పు నేను మాట్లాడడం లేదు, వాడు రాసుకున్నాడు. ఉమ్, ఒక పోలీస్ అధికారి ప్రశ్నిస్తున్నాడు, రే ఏం రాసుకున్నావు నువ్వు, నీ దగ్గర వనపర్త్యా, రూల్స్ తెలియవా నీకు, వనపర్తి రూల్స్ వేరు, ఉమ్, హైదరాబాద్ రూల్స్ వేరు బిడ్డ అని. ఇవన్నీ మీరు ఉమ్, వీడియోలు విన్నారు కదా. ఏం ఎస్ చెప్తుంది ఎస్, ఒక పోలీస్ అధికారి ఎందుకు అలా మాట్లాడాడు అంటే, ఇక్కడ ఉన్న ఉమ్, రేవంత్ ఉద్దీన్ ఉమ్, అంటే కూడా నాకు సంతోషం అని మాట్లాడాడు కదా. ఎస్ అదే రిఫ్లెక్ట్ అయింది ఆ పోలీస్ అధికారి. కనుక ఎస్, రేవంత్ ఆలోచనను పోలీస్ అధికారి మాట్లాడుతున్నారు. కనుక అధికారంలో ఉన్న వాళ్ళు కానీ ప్రతిపక్షాలు కానీ మీ మైండ్ ఎట్లా ఉంటే పోలీసులు కూడా అట్లనే ఉంటారు. ప్రజలు కూడా అన్ని చూస్తున్నారు. ఏంది రబాయ్ మీరు, దేవుడు అల్లా ఒక్కడే అని వాడు రోజు మైక్ పెట్టి అరుస్తే ఎవడు అడిగాడు. మరి వాడు ఒక మాట రాస్తే మీరు ఇంత అడుగుతున్నారు ఏంది అని సామాన్య హిందువు అనుకుంటాడానికి కూడా. సామాన్య హిందువు కూడా వాడికి కూడా మనోభావాలు ఉన్నాయి కదా. ఇది చూసి హిందువులు ఏమయ్యారు అంటే, హిందువులు పోలరైజ్ అయ్యారు. వాళ్ళకి ఎవరు ఎస్, చెప్పలేదు కానీ పోలరైజ్ అయ్యి బెంగాల్లో జరిగింది ఏంటంటే 100% హిందువులు ఒక్కటిగా ఓటేశారు. ఇది అవును, ఇప్పుడు ఈ దేశంలో జరుగుతున్నది ఇదే. అందుకే ప్రతిపక్షాలు ఏం చేశారంటే హిందువులను ఒక్కటి చేసేశారు. ఇది మంచిదేం కాదు. నేనేమంటున్నా అంటే, మత ప్రాతిపదికన ఎన్నికలు జరగొద్దు, కానీ మీరు చేసిన అతి కారణంగా ఈరోజు హిందువులను మీరు ఒకటి చేశారు, ముస్లింలకు వ్యతిరేకంగా తయారు చేశారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. మీరు తప్పు చేశారు. సెక్యులరిజం అనే పాలిటిక్స్ మన దేశాన్ని చెడగొట్టాయి. అందుకే సెక్యులరిజం కాదు కావాల్సింది, సర్వమత సమభావన కావాలి. అందరం కలిసి ముందుకెళ్ళాలి. అందుకే ఈ రాజకీయాలన్నీ పక్కకు పెట్టాలి. అన్యాయం జరిగినప్పుడు తప్పకుండా హక్కుంది, మాట్లాడాలి, తప్పకుండా ఉద్యమించాలి. రాహుల్ గాంధీ గారు మాయమైపోతారు. మీరు ఎప్పుడైనా లాస్ట్ 10 years లో చూడండి, ఆయన దేశంలో లేకుండా వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తారో ఎవరికి దేశానికి తెలియదు. ఆ మందుగుండు సామాగ్రి తయారవుతుంది. ఈసారి ప్రదర్శన ఎట్లా ఉండాలి ఢిల్లీలో. కనుక మీటింగ్స్ అన్ని, ఏ మీటింగ్స్ అయినా కూడా అడ్డుకోవడము, హంగామా చేయడము, ప్రదర్శన చేయడము, గాజా యుద్ధం గురించి మన స్టాండ్ ఏముండాలి, అక్కడ యూదుల పక్షం నిలబడాలనా లేకపోతే వీళ్ళ పక్షం, ఇవన్నీ ఎక్కడి విషయాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ లోక్సభలో చేసే అటువంటి అవతారాలన్నీ మనం చూసాం ఇంతవరకు. ఈసారి కూడా మాయమైపోయాడు. మళ్ళీ వచ్చాడు, కరెక్ట్ గా 2 రోజుల ముందు వచ్చాడు. వచ్చే లోపే గ్రౌండ్ తయారైపోయింది. అక్కడ నుంచే గ్రౌండ్ తయారైపోయింది. మీరు చెప్పినట్టుగానే ఇక్కడ ఎజెండా పేరు నీట్ గాని అక్కడ వచ్చిన వాళ్ళంతా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారు. అందరు కూడా నీట్ అనే సబ్జెక్ట్ ఎవరికి తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళు మీరు ఎవరన్నా అడగండి, పాపం తెలియక వచ్చిన తల్లిదండ్రులు వాళ్ళు, ఇది మా పిల్లల ఆక్రోశం ఇది అని వచ్చి ఆ విధంగా పాపం మా సమస్య కాకుండా అన్ని అరుస్తున్నారని చెప్పేసి ఆమె కోపం వచ్చి ఇంకు సిరా చల్లింది. ఇవన్నీ జరిగినాయి. కనుక నేనేమంటున్నా అంటే, ఒక ప్రకాష్ రాజ్ పిల్లలు గాని తాను గాని పరీక్ష రాస్తున్నాడా, ఒక అరుంధతి రాయ్ 70 ఏళ్ల ముసలావిడ ఆమె పరీక్ష రాస్తుందా, పిల్లలు పరీక్ష రాస్తున్నారా, లేకపోతే యోగేంద్ర యాదవ్ పిల్లలు ఎవరైనా పరీక్ష రాస్తారా? కాదు. ఎప్పుడు మీరు ఈ సమస్య ఏదైనా ఉండండి, సమస్యను లీడ్ చేసి పక్కలో ఉండి ఓనమాలు పెట్టించే వాళ్ళందరూ వీళ్ళే ఉంటారు. నిరంతర పోరాటము. మోడీ ప్రభుత్వాన్ని దించేయాలి, ఏదైనా చేసి దించేయాలి. వీళ్ళ ఎజెండా సింగిల్ ఎజెండా అన్నట్టు. ఇప్పుడు అడవుల్లో నక్సలైట్లు కూడా క్లోజ్ అయిపోయారు. ఇక అది ఒక కోపం ఉంది. ఇప్పుడు నక్సలైట్ల కొరకు కొన్ని రోజులు ఉద్యమం చేశారు. కనుక గిరిజనులు వీళ్ళ కొరకు అని అంటాను. ఇప్పుడు మీరు దీక్షలో కూర్చున్న వాళ్ళందరూ కూడా హిడెన్ ఎజెండాతోనే పనిచేస్తున్నారు. అందుకే ఇవన్నీ కూడా మీరు చెప్పిన అన్ని కూడా బయటకు వస్తున్నాయి. నీట్ తప్ప మిగతా అన్ని చర్చ అవుతుంది అనేది నా ఉద్దేశం అనేది.